నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? తెచ్చిండా లేదా? ఓ గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరికి మించి ఒకరు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతూ నేను చూస్తూ ఉన్నా. మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, ఈ పని గడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, రాజకీయంలో, నాలుగిట్ల 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు, వాస్తవం అది. 10 ఏళ్లలో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు, వాస్తవం. 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం, రాష్ట్రాన్ని నడిపినాం. అంటే కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చిన రాష్ట్రం, పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం, కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి. మంచిళ్ళేంది, పొలాలకు సాగునీళ్ళేంది, సంక్షేమ పథకాలేంది, పరిశ్రమలేంది, చెట్లేంది, పర్యావరణం ఏంది, ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం. ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే. సరే, మనం 1.8%తో మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 78కెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3400 తాండాలు, పల్లెలు, పంచాయతీలు అని చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమ్మదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమ్మదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి ఉండే మీకు కళ? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటున్నారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్లో లగ్డికాపుల్లు ఉండే. మరి ఇవాళ ఏడుంది మీ కలెక్టరేటు? వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? చేసుడే కాదు, స్వయంగా ఈరోజున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు, స్వయంగా ఇయ్యాలున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు. రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా. అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే 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 ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు. కుల్లా చెప్తున్నాడు ఆయన, నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నగాక మొన్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టే ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికి చెప్పేది ఒకటి మనసుకి ఎక్కించుకోండి. పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే వెతుక్కోవాలి. ఇవాళ మనం పరిగిలో కోల్పోయినాం. మీరు ఇంకేదో నేల విడిచి సాము చేసి పక్కన కొడంగల్ పోయి యుద్ధాలు చేసేదేం లేదు. మీరు పరిగోళ్ళు, మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అన్న చెప్పిండో, మేము 30 ఏళ్ళకి వెళ్ళి మొత్తం జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు. మీరు ఒక్క పని చేయండి. సురేందర్ బాధపడ్డాడు,
మల్లేష్ బాధపడ్డాడు, పోలీసుల జాస్తి ఎక్కువైంది, జులుం ఎక్కువైంది, ట్రాక్టర్లు గుంజుకపోతాండ్రు, జేసీబీలు గుంజుకపోతాండ్రు. నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే.